హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టిన మాల సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీగా చేరుకున్న మాల సంఘాల ప్రతినిధులు భారీగా మోహరించిన పోలీసులు రోడ్డుపైకి తీసుకెళ్లిన మాల సంఘాల నేతలు అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన పోలీసు పరిస్థితి ఉద్రిక్తం సుప్రీంకోర్టు తీర్పు పత్రాలను దహనం చేసిన నిరసనకారులకు వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ తీర్పులో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని వారు తెలిపారు ప్రధాని మోదీ అమిత్ షాలు రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కారన్నారు ఎందుకంటే దాన్ని కాపాడాలి మేము ఇస్తాం వర్గీకరణ చేస్తా అని మాట్లాడడం అసెంబ్లీలో మానవాళ్ళు మనాభావాలు దెబ్బతిన్నాం మానవులు అందరూ ఓట్లేసి గెలిపించినాం మేము అందు గురించనే దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోవాలి మేము కాంగ్రెస్ కూడా అడుగుతున్నాం అందు గురించనే ఈ మోడీ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసింది ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ కాదని తీర్పిచ్చింది ఇప్పుడు ఎట్లా చేసింది అందు గురించనే 7 మంది న్యాయవాదులతోటి 8 మంది న్యాయవాదులతోటి మేము మళ్ళా సుప్రీంకోర్టు పోతాం పోయి మేము ఆచరించి న్యూ పిటిషన్ వేసి మేము అడ్డుకుంటామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే రాజకీయ పార్టీలారా అగ్రకులాల నాయకులారా ఖబర్దార్ మాలోళ్ళంటే సిద్ధసూపు చూస్తున్నారు మేము ఏముంది మా సోదరుడు మన్నకృష్ణ ఏమంటున్నారంటే మాలోళ్ళ వెనుక ఏ పార్టీ లేదని అంటున్నారు మా మాలోళ్ళ వెనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు మాకు ఆయనే దిక్కు ఏ పార్టీ లేకుండా డిమాండ్ చేస్తున్నాం పెద్ద ఎత్తున లక్ష రూపాయలు మేము ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ 8 తారీఖు నాడు 30 తారీఖు నాడు మేము ధర్నాలు రసరకలు చేసి మోడీ ప్రభుత్వం దగ్గర ఉద్యమాలు చేస్తామని కూడా మేము మాట్లాడుతున్నాం. జై భీమ్.